ఫ్రెండ్స్ టుడే 27 వీక్స్ ప్లస్ 1 డే బేబీస్ డిశ్చార్జ్ అవుతున్నారు. సో ట్విన్ 1 అండ్ ట్విన్ 2 లెట్ దెమ్ ఆస్క్ హౌ దే ఆర్ ఫీలింగ్. సో పుట్టినప్పుడు ఈ బేబీ ఎంత వెయిట్ ఉంది? ట్విన్ 2 వచ్చేసి 930 grams ఉంది అండ్ ట్విన్ 1 వచ్చేసి 1040 grams ఉంది. సో ఈ బేబీ వచ్చేసి 900 grams, ఈ బేబీ వచ్చేసి 1 kg ఉంది. సో ద స్ట్రగుల్స్ వాట్ దే అండర్ వెంట్ లెట్ దెమ్ హియర్ దేర్ ఓన్ వర్డ్స్ అండి. ఈ బేబీస్ వచ్చినప్పుడు అసలు సర్వైవ్ అవుతారు అని అనుకున్నారా మీరు? సో బేసికల్లీ ఫస్ట్ అయితే నేను బేబీస్ని చూడలేదు, నాకు చూపించకుండా ఇక్కడ తీసుకొచ్చేసారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి మా హస్బెండ్తోనే ఉంది. బికాజ్ డైరెక్ట్గా తనని అంబులెన్స్లో ఎక్కించేసి ఎమర్జెన్సీ కేస్ అన్నమాట. బేసిక్గా నాకు ఇది నార్మల్ డెలివరీ కాదు, నేను ఎమర్జెన్సీగా స్కానింగ్ అని చెప్పి వెళ్ళాను, బట్ అనుకోకుండా డెలివరీ అయిపోయింది. సో నేను బేబీస్ని చూసేంత టైం కూడా లేదు. మా హస్బెండే వచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. మాకు వితౌట్ ఎనీ ప్రీవియస్ ఇంటిమేషన్ ఆర్ ఎనీథింగ్ దే హ్యావ్ బ్రాట్ ద చిల్డ్రన్ హియర్. సో నేను థర్డ్ డే అట్లా వచ్చాను. సెకండ్ డే బేబీస్ని వీడియో కాల్లో చూపించారు. చూసినప్పుడు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ మచ్ ఐ స్ట్రగుల్ ఇన్సైడ్. సో బేసికలీ నౌ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ఆల్ యూ పీపుల్ అండ్ సిస్టర్స్ చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఓన్లీ ట్రస్ట్ వాట్ వీ హ్యావ్ ఈస్ ఆన్ శశి సార్. సో ద మెయిన్ రీజన్ ఎందుకు ఉంచుతున్నాము ఇక్కడ అంటే శశి సార్ ఎక్స్పీరియన్స్ అండ్ his care towards children that made us to keep them here. So second day వచ్చేసి after joining here, second day and after 1 week we thought of changing these kids to some other hospital. But after seeing doctor's experience towards kids, we have changed our thoughts and mind and we kept them here. So today we are happy because of you, all of you people. And so much thanks for love and support. Thanks to so much, thank you all. So thanks to everyone who helped here, all the sisters and Shesi sir especially, because he had put utmost care to my children. So I would recommend everyone to join this intensive care, Chandana Nursing Home. సో బేసికల్గా అందరికీ ఐడియా ఉండదు నియోనాటల్ అంటే, బికాజ్ ఎవ్రీ మదర్ ఫీల్స్ టు హ్యావ్ 9 months బేబీ. చాలా కేర్తోనే ఉంటారు, బట్ మనకు తెలియకుండానే చిన్న చిన్న స్టెప్స్, రాంగ్ స్టెప్స్ తీసుకుంటాము. దానివల్ల ఇక్కడ దాకా తీసుకొని రావాల్సి వస్తుంది. బట్ ఈ వీడియో చూసాక హోప్ఫుల్లీ యూ పీపుల్ అండర్స్టాండ్ అండ్ యూ టేక్ మోర్ కేర్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో అబౌట్ ది సపోర్ట్ బెల్ట్స్. ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీ దే హ్యావ్ సపోర్ట్ బెల్ట్స్. Use the support belts and try to maintain till 9 months or 40 weeks, at least 30 weeks. So my babies వచ్చేసి 27 weeks లో పుట్టారు కాబట్టి they have infections and twin 2కి అయితే so many times we transfuse blood. సో ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే కేర్ తీసుకోండి. No one will help you after this. So even it might be your husband or your mother, even your mother can't help because you are the person who need to struggle. సో మెయిన్ మీరు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. మీ హస్బెండ్ కానీ మీ మమ్మీ కానీ కేర్ తీసుకోవాలంటే ఫస్ట్ బేబీస్ బాగుండాలి. ఇక్కడ వచ్చి ఇంటెన్సివ్ కేర్లో ఎవరు కూర్చోరు, మదర్నే కూర్చొనిస్తారు. మేబీ కొన్ని హాస్పిటల్స్లో హస్బెండ్ కూర్చోవచ్చు, బట్ టైం అంతా బేబీస్కే పెట్టేయాలి కాబట్టి దే డోంట్ హ్యావ్ మచ్ టైం. ఒకళ్ళన్నా కేర్ తీసుకోవాలి, ఒకరు బయట చూసుకోవాలి కాబట్టి మదర్ షుడ్ బి ఇన్ ద ఇంటెన్సివ్ కేర్. సో ఎవ్రీ వన్ whoever is watching this video, please take care of yourself first and then look after your husband or mother or whoever it is when you are pregnant, and this will help you so much. Thank you so much.